హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, బ్యాక్ వచ్చేసి పాట్ షేప్ పెడుతున్నానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి. అది 2 ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉంచుకోవాలి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్గా ఉంచుకోవాలి. ఎగుడు దిగుడు లేకుండా నీట్గా సమానంగా అనుకోవాలి. ముడతలు ఏమి రాకుండా. నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారసి బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. నేను కొలత బ్లౌజ్తోనే కటింగ్ అనేది చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక కొలత బ్లౌజ్ తీసుకోవాలండి. ఆ బ్లౌజ్ని సగానికి మలవాలి. అప్పుడు మనం 4 ఫోల్డింగ్స్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకోవాలండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కొలత బ్లౌజ్ అనేది ఎగుడు దిగుడు అంటే సమానంగా అనుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 ఇంచు వరకు కూడా కింద వదిలేసుకోవాలి. మనం పంపకం అనేది చేస్తాం కదా మలిచి, సో దానికోసం అనేసి ఒక 1 ఇంచ్ వరకు వదిలిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు అక్కడ నుంచి మన బ్లౌజ్ వెడల్పు ఎంత వరకు ఉందో కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత ఉందో కూడా అక్కడ వరకు ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్, దానికంటే కొంచెం పావించుగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఎంత వరకు ఉందో అక్కడ ఒక ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని దానికంటే పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా సేమ్ అలాగే షోల్డర్ ఎంత వరకు ఉందో అక్కడ ఒక మార్క్ ఇచ్చేసుకొని ఒక పావించ్ అనేది ముందుకు ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్స్ అనేటివి కూడా కలిపేసుకోవాలి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అలాగే ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్స్ అన్నిటినీ కూడా కలుపుకుంటూ లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. నేను సైడ్ వెడల్పు అనేది 2 ఇంచెస్ తీసుకున్నానండి. 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. చూశారు కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని లోత్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు నెక్ నేను డ్రా చేసుకుంటున్నాను.